అక్రమంగా పార్కింగ్ ఫీజు వసూలుపై ఫిర్యాదంట. ఇది నిజంగానే చాలా ఇట్లా అక్రమంగా పార్కింగ్ పైసలు ఇంకా వసూలు చేస్తారు. ప్రజల దగ్గరికి వెళ్ళి ఎన్ని రకాలుగా వసూలు చేస్తారు. రోడ్ ట్యాక్స్, రోడ్ ట్యాక్స్, లైఫ్ ట్యాక్స్, ఇన్సూరెన్సులు, తర్వాత టోల్ గేట్లు, ఎన్ని రకాల వసూలు చేస్తారు. ఒక్క మనిషి ఎన్ని రకాలుగా ట్యాక్సులు కడతాడు. బేగంపేటలోని పాస్పోర్ట్ సేవా కేంద్రం సమీప బ్యాంక్ భవనం పరిసరాల్లో అక్రమంగా పార్క్ ఫీజు వసూలు చేస్తున్న వారిపై జిహెచ్ఎంసీ బేగంపేట సర్కిల్ ఉప కమిషనర్ సమ్మయ్య బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. బేగంపేట పాస్పోర్ట్ సేవా కేంద్రం వద్ద ఓ భవనం సెల్లార్లో గంటకు 50 చొప్పున వాహనాలు పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నట్టు మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ బేగంపేట జోనల్ కమిషనర్ ఉప కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఉన్నతాధికారులు ఆదేశాల మేరకు ఉప కమిషనర్ సమ్మయ్య పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న ప్రాంతానికి వెళ్లి పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్ ఫీజును వసూలు చేయడంతో పాటు ఎటువంటి రసీదు ఇవ్వకపోవడంతో ఉప కమిషనర్ బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వసూళ్లకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకుంటామని ఉప కమిషనర్ చెప్పారు. హ్యాట్స్ ఆఫ్ కార్పొరేటర్ శ్రావణ్. సో మల్కాజ్గిరి బీజేపీ కార్పొరేటర్ శ్రావణ్ చూడు బేగంపేటలో పాస్పోర్ట్ ఆఫీస్ దగ్గర ఒక బిల్డింగ్ దగ్గర పోయి సో అది గమనించి అక్కడ ఉన్నత అధికారుల దృష్టికి తీసుకుపోవడంతో అది పోలీస్ స్టేషన్ కేసుకు పోయింది. వాళ్ళపైన చర్యలు కూడా తీసుకుంటారు. ఇది ఇట్లా చేయాలి లీడర్ అంటే. లీడర్ అంటే ఒకతాన్ని స్టిక్ అయిపోకుండా ఎక్కడ తప్పు జరుగుతున్నా అక్కడ లీడర్ వాళ్ళ పాత్ర పోషించాలి.